రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరులోని సైట్ ట్రైన్లలో పూడికతీత పనులపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం సిటీలోని అన్ని ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో బాలాజీనగర్ మసీదు సెంటర్లో సైట్ ట్రైన్ల పూడికతీత పనులను ఏ విధంగా చేపడుతున్నారో సోమవారం మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు. పూడికతీత పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీళ్లు ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే సెట్ తీసేయాలి. ఆ సెట్లు తీయడానికి ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సెట్ ఫస్ట్ తీయించండి అన్నారు. దానికి స్పెషల్గా ఒక 50 కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ తీయడానికి. ఒకసారి సెట్లు తీశారు. అయినప్పటికీ అది దాదాపు ఒక 5 ఏళ్ళు పూర్తిగా పేరుకోపోయింది. రాయిలాగా తయారైపోయింది కొన్ని దగ్గరలో. దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి, వర్షాలు వస్తున్నాయి జూన్ జూలైలో అనే దాంతో రాష్ట్రం అంతా మొదలుపెట్టాం సిల్ట్. ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్లో, పెద్ద కెనాల్స్లో పోయినసారి తీసాము. చిన్న కెనాల్స్ అంటే 6 అడుగు లేదా 1 అడుగు కంటే తక్కువ ఉండేవి, 1 అడుగు ఉండేవి. వాటిల్లో ఈరోజు ఇక్కడ యాక్చువల్గా సిల్ట్ తీస్తాం. నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో, నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లు యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ నెలాఖరాకి 100% సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది. ఆ డైరెక్షన్లో ఈరోజు కమిషనర్ కావచ్చు, హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాడు చేస్తున్నారు. వాళ్ళు చేసి దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను. దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉండారో కార్పొరేటర్ కావచ్చు లేదా మిగతా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందా లేదో చూసుకుంటున్నారు, అధికారులు చూసుకుంటున్నారు. దాంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. త్వరలో అంటే ఈ నెలాఖరు లోపల అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ఈ రెండింటి ద్వారా వచ్చే వాటర్ ప్రాజెక్ట్ ప్రతి ఇంటికి కొళాయి. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎలక్షన్ చెప్పారు, ప్రతి ఇంటికి కొళాయి ఇస్తామని. ఆ నేపథ్యంలో 13,000 కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి. ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. వాటి తీర్చే బాధ్యత మనది. మీరు అందరూ కట్టే ట్యాక్స్ మీద తీరుస్తున్నాం. డెవలప్ చేయడానికి డబ్బులు లేవు, కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు 1 by 1 చేసుకుంటూ 13,000 కోట్ల రూపాయలకి టెండర్లు ఫ్లోట్ అవుతున్నాయి ఒక వారంలో. అది కేవలం డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ కొలా ఇవ్వాలనే ఉద్దేశం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ వాటర్ అంటే బోర్లేసి వచ్చే వాటర్ కాదు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే వాటర్ నదుల్లో ఫ్లో అవుతుంటుందో అక్కడి నుంచి తీసి ట్రీట్ చేసి ఇవ్వాలని ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే మరో కార్యక్రమం డ్రైన్స్, 100% డ్రైన్స్ క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. డ్రైన్స్ కూడా కట్టాలని, కొన్ని దగ్గరలు ఇంకా డ్రైన్స్ కట్ల. ఎక్కడైతే ఎక్స్టెండెడ్ ఏరియా మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని వదిలేస్తారు, మామూలుగా ఫ్లో అవుతున్నాయి రోడ్ల మీద. దానికి కూడా యాక్చువల్గా ప్రణాళిక రచిస్తున్నాం. త్వరలో దానికి కూడా ఫండ్ని సమకూర్చి ఆ వర్క్ కూడా చేసి రాబోయే 2-3 సంవత్సరాలు 123 మున్సిపాలిటీస్లో 100% డ్రైనేజ్ చేయడం జరుగుతుంది. సాలిడ్ వేస్ట్ ఏదైతే రోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త చెదారం ఉందో దాన్ని డంప్ యార్డ్లు వేస్తాం. మళ్ళీ అక్కడ కుళ్ళి వాసన వచ్చి ఆ పరిసర ప్రాంతాలంతా నాన్ హైజీనిక్ అవుతుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల కోట్ల అప్పే కాదు, 85 లక్షల టన్నుల లెగసీ ఇచ్చిపోయింది చెత్త. 85 లక్షల టన్నులు, అంతా ఇంత కాదు. మన నెల్లూరులోనే దాదాపు 10 లక్షల టన్నులు ఇచ్చేసిపోయింది. నెల్లూరులో దొంతాల్లో ఒక డంప్ యార్డ్ ఉంది, అల్లీపురం దగ్గర ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఈ వచ్చే అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని ఆదేశించారు.
దాని మీద మున్సిపల్ శాఖ ఈరోజు టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. నెల్లూరు అల్లీపురం దగ్గర ఏదైతే డంప్ యార్డ్ ఉందో ఆ డంప్ యార్డ్ అయితే సగం క్లీన్ చేశారు. ఒక నెల అయింది స్టార్ట్ చేసి, ఆల్మోస్ట్ 50% అయిపోయింది. మరొక 30-40 రోజుల్లో అది పూర్తిగా క్లియర్ అయిపోద్ది.